చెప్తాం. ఈ పోస్టులు పెంచాలని అట్ ద సేమ్ టైం వాళ్ళు ఎట్లాగైతే కోరుతున్నారో అదేవిధంగా డిసెంబర్ వరకు పొడిగించాలి ఎగ్జామ్స్. ఇప్పుడు 2 ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు డిఎస్సికి సంబంధించి టెట్ నిర్వహించాలని మొదట్లో చెప్పారు. ఆ రోజు నేనే సరే టెట్ మళ్ళీ పెట్టాలంటే నష్టమైన పిల్లల కోసం టెట్ కండక్ట్ చేయాలంటే ఇదే సంబంధించి తొలి వెలుగు ఛానల్లో ఆ రోజు మీరు ఇంటర్వ్యూ చేశారు, మీరు 2-3 ఛానల్ చేశారు. ఆ రోజే నేను చెప్పిన డిఎస్సి అనేది ఇప్పటికిప్పుడు నిర్వహించేది ఎందుకంటే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే లోపల టీచర్స్ రిక్రూట్ అయితే సంబంధించిన మన విద్యా వ్యవస్థని పటిష్టం చేయవచ్చు, బలపరచవచ్చు అనే ఉద్దేశంతో 5,000 ఉన్న డిఎస్సి నోటిఫికేషన్ని 11,000 చేసి గ్రామ స్థాయిలో స్కూల్ వ్యవస్థని పటిష్టం బలోపేతం చేసి ఏదైతే సంబంధించి పేద మధ్యతరగతి కుటుంబాలకి మెరుగైన విద్య అందించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒక దూరదృష్టితోటి తొందరగా డిఎస్సిని కంప్లీట్ చేయాలని చెప్పి చెప్పారు. ఆ రోజు టెట్ నిర్వహించాలని చెప్పి టెట్ నిర్వహించినాం. టెట్ నిర్వహిస్తే ఆ రోజే చెప్పినాం టెట్ నిర్వహిస్తే క్వాలిఫైన్ అభ్యర్థులు మళ్ళీ మాకు చదువుకోనికి సమయం కావాలని అంటారు, ఇబ్బంది అవుతుంది, ఇవ్వలేమని చెప్పే టెట్ని ఆ రోజు నిర్వహించడం జరిగింది. నిర్వహించడానికి ఏదైతే 1,00,000 మంది అదనపుగా టెట్లో క్వాలిఫై అయినారు, క్వాలిఫై అయిన వాళ్ళు కూడా చెప్పిన విధంగా మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఈ సంవత్సరం ఎవరైతే క్వాలిఫై అయిన కొత్తగా టెట్లో క్వాలిఫై అయిన ప్రతి ఒక్క యువకుని కూడా ఏదైతే ఎగ్జామినేషన్ డిఎస్సి ఎగ్జామినేషన్ ఫీజు లేకుండా మా మేనిఫెస్టోలో ఉన్న విధంగా ఎగ్జామినేషన్ ఫీజు లేకుండా వారికి సంబంధించి డిఎస్సి అప్లికేషన్స్ని ఆన్లైన్లో స్వీకరించడం జరిగింది. దానితో పాటు ఏదైతే గత ప్రభుత్వం ఎంతో మొత్తుకున్న డిఎస్సి స్టూడెంట్స్ ఏదైతే ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ పర్సంటేజ్ ఎస్సీ ఎస్టీ బీసీకి 50% 45% ఉండే, ఓసీకి 50% ఉండే, ఏదైతే ఎన్సీటీ గైడ్లైన్స్ ప్రకారము ఎస్సీ ఎస్టీ బీసీకి 40% ఉండాలి, ఓసీకి 45% ఉండాలి, దాన్ని తగ్గించాలంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారి దృష్టికి సంబంధించిన ఏదైతే ప్రిన్సిపల్ సెక్రటరీ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వారి దృష్టికి ఈ సమస్యలు తీసుకొని వెళ్ళంగానే తక్షణమే ఇవన్నిటిని కూడా ఏదైతే అడిషనల్గా నోటిఫికేషన్ మార్పులు చేర్పులు తీసుకొని వచ్చి అవన్నిటిని కూడా చేంజ్ చేసి ఆన్లైన్లో పొందుపరిచి దాదాపు 60,000 పైగా కొత్త యువకులు ఏదైతే ఇంకొంతమంది ఎక్స్ట్రా యువకులు కూడా ఈ డిఎస్సిలో అప్లై చేసుకునే విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అండ్ గ్రూప్ 1ని కూడా చాలా ట్రాన్స్పరెన్సీగా చాలా పగడ్బందీగా ఏ చిన్న అవకతవకలు జరగకుండా ఎక్కడ కూడా ఈ లీకులు అన్నీ ఉన్నాకు అసొంటి ఒక పరిస్థితిలో టీఎస్పీఎస్సీ పైన నమ్మకాన్ని కోల్పోతే టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి బయోమెట్రిక్ విధానాన్ని కూడా నేరుగా స్టూడెంట్స్ దగ్గరకు వచ్చి బయోమెట్రిక్ని తీసుకొని 100%గా ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్క విద్యార్థికి యువకునికి ఎగ్జామ్ ట్రాన్స్పరెంట్గా జరిగింది అనే ఒక నమ్మకాన్ని కల్పించే విధంగా 100% ట్రాన్స్పరెన్సీ తోటి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పరీక్షను కూడా నిర్వహించడం జరిగింది. అండ్ దానితో పాటు ఇతర పరీక్షలు ఏవైతే చిన్న సమస్యలు ఉన్నాయి, 10 సంవత్సరాలు వాళ్ళు తయారు చేసిన చెత్త, 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ తయారు చేసిన చెత్త, ఆ చెత్తని ఏదైతే అనుక్షణం 24 గంటల్లో 18 గంటలు మా మంత్రులు కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ సంబంధించిన అధికారులందరూ పూర్తి స్థాయిలో సెక్రటరియట్లో అందుబాటులో ఉంటూ వారి కార్యాలయాల్లో అందుబాటులో ఉంటూ ప్రతి సమస్యని పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉంటున్నాము. వారు కోపంతో ద్వేషంతో మా దగ్గరకు వచ్చి తిట్టినా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా వారికి ఆ హక్కు ఉంది, వారు మాట్లాడే హక్కు ఉంది, వారు మమ్మల్ని తిట్టే హక్కు ఉందని కూడా దాన్ని కూడా స్వాగతిస్తూ ధర్నా చౌక్లో కూడా ధర్నాలు చేసిన వారి యొక్క ధర్నాలకు కూడా సమాధానం చెప్తున్న ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మీరేమో బీఆర్ఎస్ దాదాపు 10 సంవత్సరాలు పాలించిన ఈ చెత్త అని మీరు అంటున్నారు. దాదాపు 50 ఏళ్ళు కాంగ్రెస్లో ఉంటే కాంగ్రెస్ పార్టీ ఆ చెత్తను మేము క్లీన్ చేసామని బీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పుడు చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 10 సంవత్సరాలు అధికారంలో కూర్చున్నారు అంటే అది సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్షాని బహుశా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మర్చిండ్రేమో. వాళ్ళు ఏదైతే వాళ్ళ పుస్తకాలని తిరిగేస్తే గతంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అసెంబ్లీ సాక్షిగా లేదా సోనియమ్మని కలిసినప్పుడు మాట్లాడిన మాటలు వింటే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇది ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీకి యువకుల గురించి మాట్లాడే అర్హత లేదు. బీఆర్ఎస్ పార్టీ గతంలో టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజ్ చేసి ఏదైతే యువకులకు ఇవ్వాల్సిన ఉద్యోగాల పేరుట వాటిని కూడా అమ్ముకొని వాళ్ళ పొట్ట నింపుకున్న ఘనత బీఆర్ఎస్ పార్టీది. సేమ్ కేసీఆర్ గారి బాటలో కేసీఆర్ గారు ఇట్లా కూడా దోచుకోవచ్చు అని చెప్పి చూపివ్వడంతో సేమ్ ఆయన బాటలో నరేంద్ర మోడీ గారు కూడా నడుస్తూ ఈరోజు నీట్ పేపర్ లీకేజ్ అయితే దానిపైన స్పందించకుండా దానిపైన మాట్లాడకుండా ఏదైతే అంశాన్ని పరిష్కరించకుండా 0.01% నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ అనే సంస్థ పైన ప్రజలు విశ్వాసాన్ని కోల్పోతే ఆ విశ్వాసాన్ని కల్పించాల్సిన బాధ్యత బీజేపీ పార్టీ పైన ఉంటే గతంలో ఇదే తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ అయినప్పుడు ఏదైతే పూర్తి స్థాయిలో పేపర్ లీకేజ్ బయటికి రాకముందే మరుసటి రోజే బీజేపీ కార్యకర్తలు టీఎస్పీఎస్సీని ముట్టడి చేసి టీఎస్పీఎస్సీని ధ్వంసం చేసి టీఎస్పీఎస్సీ ఆరోపణలు ఎదుర్కొంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో అన్ని ఎగ్జామ్స్ రద్దు చేయాలని చెప్పి మాట్లాడిన కిషన్ రెడ్డి బండి సంజయ్ గారు ఈరోజు నీట్ పేపర్ లీకేజ్ అయి బీజేపీ పాలిస్తున్న 3 రాష్ట్రాల్లో బీహార్, హర్యానా, గుజరాత్ ఈ 3 రాష్ట్రాల్లో చాలా స్పష్టంగా పేపర్ లీకేజ్ అయ్యి ఏదైతే 35 మందిని ఏదైతే 13 మందిని అరెస్ట్ చేయడం కానీ 35 నుంచి 40 లక్షలకి పేపర్ అమ్ముకుంటున్నట్టు కన్ఫెషన్ స్టేట్మెంట్స్ బయటికి వచ్చినప్పటికీ కూడా
కప్పిపుచ్చుకొని ఏదైతే సంబంధించి దాన్ని బయటపెట్టిన వ్యక్తుల్ని దాచేసే ప్రయత్నం ఏదైతే బీజేపీ పార్టీ చేస్తుందో, బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు వైఖరి ఒకటే. ఇద్దరు దొంగలే, ఇద్దరు దొంగలే. వాళ్ళిద్దరికీ నిరుద్యోగుల గురించి మాట్లాడే అర్హత లేదు. ఏదైతే మా యువకులకి కోపం ఉన్నా, ఆవేశం ఉన్నా 100% వారికి ఉన్న ప్రతి సమస్యని పరిష్కరించే బాధ్యత మాదుంది. ఈ ప్రభుత్వం బాధ్యతతోటి పని చేస్తుంది కాబట్టి భయపడాల్సిన అవసరం మాకు లేదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.